ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటో దోస, తోటకూర ఫ్రై చాలా ఈజీ. కాకపోతే చాలా హెల్తీ కూడా. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. అందులోనే ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లేదంటే కసకసామంటూ ఉంటుంది. ఆల్రెడీ తోటకూర తరిగి కడిగేసి పెట్టేసుకున్నాను. అది కూడా వేసి ఉప్పు వేసి మూత పెట్టేసామనుకోండి, ఒకసారి కలిపి పెట్టి బాగా మగ్గుతుంది. ఎందుకంటే తోటకూర ఎక్కువసేపు పడుతుంది మగ్గటానికి, బాగా ఫ్రై అవ్వటానికి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, గ్యారెంటీ నచ్చుతుంది. కొంచెం వేసుకుంటే చాలండి, మంచిగా కలుస్తుంది అన్నంలోకి. నెయ్యి వేసుకుని పిల్లలకి పెట్టినా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అది మగ్గిపోయాక కారము, ధనియాల పొడి, నా దగ్గర ఆల్రెడీ కూరలకి వేస్తారు కదా కూర పొడి, అంటే ఫ్రైలకి వాటికి యూస్ చేసే పొడి, ఆ పొడి వేసేస్తున్నాను. అంతే అండి, ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా విటమిన్స్ కూడా. ఒకసారి ఇలా ట్రై చేయండి.